హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక కొత్త వీడియో అయితే మీ ముందుకు రావడం అయితే జరిగిందనమాట. ఈరోజు ఈ వీడియోలో మనం 8వ తరగతి సాంఖ్యశాస్త్రంలోని బ్రిటిష్ నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదారులు అనే పాఠం గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వారికి అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లుగా ఉంటుందన్నమాట. అదేవిధంగా మన ఛానల్ సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ చాలా తీసుకురావడం అయితే జరుగుతుందన్నమాట. ఎవరైతే 6వ తరగతి కానీ 7వ తరగతి కానీ ఈ టెక్స్ట్ బుక్ రీడింగ్ వీడియోస్ చూడలేదో ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. మన ప్లేలిస్ట్లో అయితే ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు 8వ తరగతి అయిపోయిన తర్వాత 9, 10 చెప్పుకున్న తర్వాత మనం ప్రతి లెసన్ గురించి బిట్స్ రూపంలో అయితే వీడియోస్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ సోషల్ ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్ అయితే ఫాలో చేసుకోండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి 8వ తరగతిలోని పాఠం అన్నమాట. సో ఇది 10వ పాఠం, బ్రిటిష్ నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదారులు. సో ఇక్కడ చూసినట్లయితే మొఘల్ కాలంలో జమీందారులు, రైతాంగం. మొఘల్ చక్రవర్తుల పాలనలో రైతాంగం నుంచి జమీందారులు శిస్తు వసూలు చేసి మొఘల్ అధికారులకు అందజేసేవారు. ఇక్కడ ఏంటంటే జమీందారులు ఇక్కడ శిస్తు వసూలు చేసి ఎవరికి ఇస్తారు? మొఘల్ వాళ్ళకి ఇస్తారనమాట. సో ఇక్కడ చూసినట్లయితే శిస్తు వసూలు చేసినందుకు జమీందారులకు అందులో కొంత వాటా, ఒక్కొక్కసారి స్థానికంగా చిన్న చిన్న పన్నులు వసూలు చేసే అధికారం ఇవ్వబడుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే గుర్రాలు, తుపాకులతో కూడిన చిన్నదైన సైనికుల బృందం కూడా ఉండేది. వీళ్ళ ఇల్లు చిన్న కోటల మాదిరిగా ఉండేవి. తెలంగాణలో వీటిని గడీలు అని పిలిచేవారు. సో ఇక్కడి నుంచి చుట్టుపక్కల గ్రామాలను నియంత్రించేవాళ్ళు. జమీందారులు శిస్తు వసూలు చేసేవాళ్ళుగా, రైతాంగానికి ప్రభుత్వానికి మధ్యవర్తులుగా ఉండేవాళ్ళు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసేవాళ్ళు. అదే సమయంలో ప్రభుత్వ నిబంధనలు రైతాంగం పాటించేలా చేసేవాళ్ళు. జమీందారులకు సొంత భూమి కూడా ఉండేది. సో దీంట్లో కూలీలతో పని చేయించేవాళ్ళు. వీటిని ఖుద్కాస్ అని పిలిచేవారు. ఖుద్కాస్ట్ అనేది జమీందారుల భూములు. ఇక్కడ చూసినట్లయితే అంటే సొంతంగా సాగు చేసుకునే భూములు అనేవారు. అంటే వీళ్ళ సొంతంగా సాగు చేసుకునే వాటిని ఖుద్కాస్ట్ అని పిలిచేవారు. సో ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే మీరు నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అవి మీకు రివిజన్గా ఉపయోగపడతాయి. తమ భూములను వాళ్ళు రైతాంగానికి ఇచ్చి పంటలలో కొంత భాగం కానీ ముందుగా నిర్ణయించిన కౌలుని కానీ ఇచ్చేవారు. ఈ రకంగా భూమి ఉన్న వాళ్ళను భూస్వాములు అనేవారు. సో వీరి భూములను సాగు చేసే వాళ్లకు కౌలుదారులు అంటారు. అంటే భూస్వాముల యొక్క భూమిని కౌలు చేసేవారిని కౌలుదారులు అని చెప్తారు. అంటే జమీందారులకు 2 పార్శ్వాలు ఉంటాయి. 2 పార్శ్వాలు ఉండేవి. సో ఇక్కడ చూసినట్లయితే ఒకటి ఏంటిది? శిస్తు వసూలు చేయడం. అదేవిధంగా రెండోది ఏంటిది? భూమి కలిగి ఉండటం. రైతాంగంలో 2 రకాలుగా ఉండేవారు. మొదటిది సొంతంగా భూమి కలిగి ఉండి దానిని సాగు చేస్తూ జమీందారు ద్వారా శిస్తు చెల్లించేవాళ్ళు. రెండవది భూస్వాముల కింద కౌలుదారులుగా భూమి సాగు చేసేవాళ్ళు. భారతీయ పట్టణాలు మరియు గ్రామాలలో చేనేత, అద్దకం, మేస్త్రీలు, కమ్మరి మరియు వడ్రంగులు వంటి నైపుణ్యం గల వృత్తుల వారు అధిక సంఖ్యలో ఉండేవారు. సో వారు వ్యవసాయ కార్యకలాపాలకు మద్దతుగా హస్తకళ వస్తువుల ఉత్పత్తి, సేవల్లో నిమగ్నమయ్యారు. అంతేగాక బట్టలు ఉతికేవారు, బట్టలు అల్లేవారు, మంగలివారు, మాంసం అమ్మేవారు, గొర్రెల కాపరులు, పశువుల పెంపకందారులు మరియు వ్యవసాయ కార్మికులు వ్యక్తిగత మరియు సామాజిక సేవలను అందించేవారు. ఈ కళాకారులు మరియు సేవలు అందించేవారు. ఇక్కడ చూసినట్లయితే తరచుగా వెనుకబడిన మరియు తక్కువ కులాలకు చెందిన వారే ఉండేవారు. సో కొంతమందికి కొద్దిగా భూమి ఉండేది, కానీ ప్రధానంగా భూస్వాములకు, రైతులకు సేవలు అందించడం ద్వారా జీవనోపాధిని పొందేవారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే శాశ్వత శిస్తు ఒప్పందం. సో బ్రిటిష్ పాలకులు ప్రవేశపెట్టిన మార్పులు అని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే భారతదేశంపై బ్రిటిష్ వాళ్ళు ఆధిపత్యం పొందిన తర్వాత యుద్ధాలకు
యుద్ధాలకు వాణిజ్యానికి డబ్బులు సమకూర్చుకోవడానికి భూమి శిస్తును సాధ్యమైనంత వరకు పెంచాలని అనుకున్నారు. ఇటువంటి పరిస్థితులలో రైతులు భూమిని సాగు చేయలేకపోవడంతో వ్యవసాయం దెబ్బతింది. సో అనేక కరువు కాటకాలు సంభవించడం వల్ల లక్షలాది మంది ప్రజలు చనిపోయారు. సో భూమి శిస్తు విధానం వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా ఉండాలని బ్రిటిష్ పాలకులు గుర్తించారు. సో రైతాంగం సాధ్యమైనంత ఎక్కువ భూమిని సాగులోకి తేవాలని ఇంగ్లాండ్కు ఎగుమతి చేయగల పత్తి, నీలిమందు, చెరుకు, గోధుమ వంటి డిమాండ్ ఉన్న వాణిజ్య పంటలు సాగు చేయాలని వాళ్ళు కోరుకున్నారు. సో ఇక్కడ చూసినట్లయితే వ్యవసాయాన్ని మెరుగుపరచాలని, అందులో పెట్టుబడులను ప్రోత్సహించాలని కంపెనీ అధికారులు భావించారు. కానీ దీని ఆచరణలోకి తేవడం ఎలా అని ఇక్కడ చూసినట్లయితే ఈ అంశంపై 2 దశాబ్దాల పాటు చర్చలు జరిగిన తర్వాత కార్న్వాలిస్ గవర్నర్ జనరల్గా ఉన్న సమయంలో కంపెనీ శాశ్వత శిస్తు ఒప్పందంను 1793లో ప్రవేశపెట్టింది. సో ఇంపార్టెంట్ బిట్స్ ఉంటే మీరు నోట్ చేసుకోండి. సో ఇక్కడ చూసినట్లయితే కార్న్వాలిస్ గవర్నర్ జనరల్గా ఉన్న సమయంలో కంపెనీ శాశ్వత శిస్తు నిర్ణయ ఒప్పందంను 1793లో ప్రవేశపెట్టింది. ఈ విధానంలోని నిబంధనల ప్రకారం వేలం ద్వారా అంగీకరించిన శిస్తులను వసూలు చేసే అధికారం జమీందారులకు ఇవ్వబడింది. సో అందుకే దీనిని జమీందారీ పద్ధతి అని కూడా అనడం జరుగుతుంది. సో జమీందారీ పద్ధతి అన్న, ఇక్కడ శాశ్వత శిస్తు పద్ధతి అన్నా కూడా మనకి 2 ఒకటే అని మనం గుర్తుపెట్టుకోవాలి. వసూలు చేసిన శిస్తులో 90% ప్రభుత్వానికి ఇవ్వాలంట. ఇంకో 10% ఏం చేయాలి? వసూలు చేసినందుకు గాను ఇక్కడ జమీందారులు ఉంటారు కదా, వాళ్ళు తీసుకుంటారు అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే శిస్తు మొత్తాన్ని శాశ్వతంగా నిర్ణయించారు. సో అంటే భవిష్యత్తులో దానిని పెంచడానికి వీల్లేదు. దీనివల్ల కంపెనీకి క్రమం తప్పకుండా ఆదాయం వస్తుందని, అదే సమయంలో భూములను అభివృద్ధి పరచడానికి జమీందారులు పెట్టుబడులు పెడతారని భావించారు. సో ప్రభుత్వానికి కట్టే శిస్తు పెరగదు కాబట్టి ఎక్కువ పంట పండితే భూస్వాములు లాభపడతారు. అయితే వేలంలో అంగీకరించిన దానికంటే ఎక్కువ శిస్తును జమీందారులు వసూలు చేయసాగారు. వాళ్ళు నిరంతరం శిస్తు పెంచుతూ అందుకు సిద్ధంగా లేని సాగుదారులను తొలగిస్తూ ఉండేవాళ్ళు. ఈ సెటిల్మెంట్ల వల్ల రైతాంగం కాస్త కౌలుదారులుగా మారిపోయారు. సో జమీందారులు భూమి శిస్తు కాకుండా కౌలు వసూలు చేయసాగారు. సో శిస్తు కంటే కౌలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల రైతులు ఆ మొత్తాలు చెల్లించలేక కొన్ని సందర్భాల్లో భూములు వదిలి పారిపోయేవాళ్ళు. సో దీర్ఘకాలంలో జమీందారులు కూడా ప్రభుత్వానికి కట్టవలసిన శిస్తు కట్టలేక రుణగ్రస్తులై బాధలు అనుభవించారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫలితాలు చూసినట్లయితే మనకి భూమిని అభివృద్ధి పరచడానికి జమీందారులు పెట్టుబడులు పెట్టడం లేదని అనతి కాలంలోనే కంపెనీ అధికారులు గుర్తించారు. సో శిస్తు చాలా ఎక్కువగా ఉండి జమీందారులకు రైతుల ఆ మొత్తం చెల్లించడం కష్టంగా ఉండేది. సో పంట నష్టపోయినప్పుడు కరువు సమయంలో శిస్తు ఎటువంటి మినహాయింపులు ఉండేవి కావు. శిస్తు చెల్లించకపోతే జమీందారిని కోల్పోవాల్సి వచ్చేది. సో కంపెనీ నిర్వహించే వేలంలో వీటిని తిరిగి అమ్మేవారు. దీనివల్ల గ్రామాల్లో అస్థిరత్వం నెలకొనేది. సో పాత జమీందారులు వేగంగా మారుతూ వాళ్ళ స్థానంలో కొత్త జమీందారులు వచ్చేవారు. సో ఇక్కడ చూసినట్లయితే 1820ల నాటికి ఈ పరిస్థితి మారింది. మార్కెట్లో ఆహార ధాన్యాల ధరలు పెరుగుతుండడంతో సాగు మెల్లగా విస్తరించసాగింది. దీనివల్ల జమీందారులకు ఆదాయం పెరిగింది, కానీ కంపెనీకి ఎటువంటి లాభం లేదు. భూమి శిస్తును శాశ్వతంగా నిర్ణయించడం వల్ల దానిని పెంచే వీలు లేకపోయింది. అయినప్పటికీ భూమిని అభివృద్ధి పరచడంలో జమీందారులకు ఆసక్తి కలగలేదు. సెటిల్మెంటు తొలి సంవత్సరాలలో కొంతమంది జమీందారులు తమ భూములను కోల్పోయారు. సో ఇప్పుడు ఎటువంటి పెట్టుబడులు ముప్పు లేకుండా సంపాదించడానికి లభించిన అవకాశాన్ని మరి కొంతమంది
వినియోగించుకున్నారు. సో కౌలుదారులకు సాగు చేయడానికి భూమి ఇచ్చి కౌలు పొందుతూ ఉన్నంతకాలం భూమిని అభివృద్ధి పరచడానికి జమీందారులు ఆసక్తి కనబరిచేవారు కాదు. సో ఇక్కడ చూసిన జనాభా వేగంగా పెరుగుతున్నందున జమీందారులు కౌలుదారులను తొలగించి ఎక్కువ కౌలుకు కొత్త వాళ్ళకు తేలికగా ఇవ్వసాగారు. సో ఇంకోవైపు గ్రామాలలో పరిస్థితులు సాగుదారులకు సాగుదారులను పీల్చి పిండి చేసేవిగా ఉండేవి. సో జమీందారులకు పెద్ద మొత్తంలో కౌలు చెల్లించినప్పటికీ భూమి అతడి కిందే ఉంటుందన్న నమ్మకం ఏమీ లేదు. సో ఇక్కడ చూసినట్లయితే కౌలు చెల్లించడానికి రైతు వడ్డీ వ్యాపారస్తుని వద్ద అప్పు తీసుకోవాల్సి వచ్చేది. ఒకవేళ కౌలు చెల్లించకపోతే తరతరాలుగా సాగు చేస్తున్న భూమి నుండి తొలగించేవాళ్ళు. సో ఇక్కడ చూసినట్లయితే రైత్వారీ పద్ధతి. సో పైన చూసింది ఏంటంటే జమీందారీ లేదా శాశ్వత శిస్తు పద్ధతి. సో ఇక్కడ చూసేది మనం రైత్వారీ పద్ధతి. అక్కడ మనం జమీందారీ పద్ధతినేమో మనకి కారన్వాలిస్ 1793లో ఇది రైత్వారీ పద్ధతి. ఇది వచ్చేసి మనకి థామస్ మన్రో. సో గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఇంపార్టెంట్ వస్తే నోట్ చేసుకోండి. సో ఇక్కడ చూసినట్లయితే 19వ శతాబ్దం ఆరంభం నాటికి శిస్తు విధానాన్ని మరొకసారి మార్చడం తప్పనిసరి అన్న అభిప్రాయానికి చాలామంది కంపెనీ అధికారులు వచ్చారు. పరిపాలనకు వాణిజ్యానికి అయ్యే ఖర్చులకు మరింత ఆదాయం సమకూర్చుకోవాల్సిన పరిస్థితుల్లో శిస్తుని శాశ్వతంగా నిర్ణయిస్తే ఎలా కుదురుతుంది అని ఇక్కడ చూసినట్లయితే బ్రిటిష్ సైనికుల నిర్వహణకు చెల్లించాల్సిన మొత్తాలను బాకీ పడుతున్నందువల్ల నిజాం రాజు ఇక్కడ బళ్ళారి, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలను బ్రిటిష్ పరం చేశాడు. సో వాటిని ఏమంటాం మనం సీడెడ్ అని పిలవడం జరుగుతుంది. ఇప్పుడు సీడెడ్ జిల్లాలు అంటే ఏంటి మనకి బళ్ళారి, తర్వాత అనంతపురం, కడప, కర్నూలు. సో అవి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఈ ప్రాంతాన్ని రాయలసీమ అంటాం. ఈ ప్రాంతాన్ని మనం ఏమంటాం రాయలసీమ అని పిలవడం జరుగుతుంది. సో ఇది 1800 సంవత్సరంలో నవంబర్లో ఈ జిల్లాలకు థామస్ మన్రో ప్రధాన కలెక్టర్గా నియమితులయ్యారు. ఏ సంవత్సరం 1800 సంవత్సరం. సో ఆ సమయంలో సీడెడ్ జిల్లాలో పూర్తిగా అరాచకత్వం ఉందన్నమాట. సో 8 మంది పాలెగాళ్ళు వాళ్ళ చేతిలో పాలన అనేది ఉండేది. బ్రిటిష్ వారు పాలనను వ్యతిరేకిస్తూ నిరంతరం దాడులు, దోపిడీలు కొనసాగిస్తూ ఉండేవారు. సో ముందుగా మన్రో ఈ పాలెగాళ్లను లొంగదీసుకొని వాళ్ళ సాయుధ అనుచరులను చెల్లాచెదురు చేశాడు. శాంతి భద్రతలను నెలకొల్పే తర్వాత మన్రో తన దృష్టిని ఇక్కడ చూసినట్లయితే భూసర్వే, శిస్తు స్థిరీకరణపై నిలిపాడు. సో ఉత్తర భారతదేశంలో మాదిరి దక్షిణాదిన జమీందారులు లేరని మన్రో గుర్తించాడు. సో అందుకు భిన్నంగా ఆంధ్ర, తమిళనాడు ప్రాంతాల్లో చిన్న చిన్న రైతాంగ సమూహాలు భూమిని కలిగి దానిని సాగు చేస్తూ శిస్తు చెల్లించేవి. రైతుల ప్రాముఖ్యతను గుర్తించిన అతడు రైత్వారీ స్థిరీకరణను దక్షిణ, పశ్చిమ భారతదేశాల్లో ప్రవేశపెట్టాడు. సో ఇక్కడ చూసినట్లయితే రైతు అంటే ఏంటంట భూమిని సాగు చేసేవాడు. రైత్వారీ అంటే ఏంటిది రైతులకు సాగు హక్కు ఇవ్వటం. రైతు అంటేనేమో భూమిని సాగు చేసేవాడు, రైత్వారీ అంటే రైతులకు సాగు హక్కు ఇవ్వటం. సో ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే నోట్ చేసుకోండి. సో ఇక్కడ చూసిన భూమిని సొంతంగా సాగు చేసే లేదా ఇతరులతో సాగు చేయించే భూమి వాస్తవ యజమానులు సాగుదారుల నుంచి నేరుగా శిస్తు వసూలు చేయాలని నిర్ణయించారు. ఈ స్థిరీకరణ కింద భూమిని సాగు చేసే రైతులను గుర్తించారు. ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు సాగు చేస్తున్న భూములను గుర్తించారు. ప్రతి భూఖండానికి సర్వే నెంబర్ ఇచ్చి దానిని చట్టబద్ధ యజమానులు ఎవరో నిర్ణయించారు. దిగుబడులు, ధరలు, మార్కెట్ పరిస్థితులు, సాగు చేసే పంటలు వంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ఎకరానికి చెల్లించాల్సిన శిస్తుని నిర్ణయించారు. సో 1801 నుంచి 1802లో పంటల సాగు
కాకముందు విత్తనాలు, పరికరాలు, ఎడ్లు కొనడానికి, పాత బావులు మరమ్మతులు చేయడానికి, కొత్త బావులు తవ్వటానికి మన్రో అప్పులు ఇప్పించాడు. సో రుణాలు ఇప్పించడం జరిగింది. ఎవరికి? రైతులకి. రైతులకు రక్షణగా ఉండే తండ్రి స్థానంలో బ్రిటిష్ ప్రభుత్వం ఉండాలని అతడు భావించాడు. రైతులు రక్షణగా ఉండే తండ్రి స్థానంలో బ్రిటిష్ ప్రభుత్వం ఉండాలని ఎవరు అనుకున్నారు? మన్రో అనుకోవడం జరిగింది, థామస్ మన్రో. సో ఎవరిని తండ్రిగా ఊహించుకున్నాడు అతను? బ్రిటిష్ ప్రభుత్వాన్ని. సో ఇది మనకి బిట్ వచ్చిందనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఒక డైరెక్ట్ బిట్ ఇస్తాడు. బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఏ స్థానంలో కోరుకున్నారు అని మనకు అడగడం జరిగింది. సో అది తండ్రి స్థానంలో. తర్వాత ఈ చర్యల వల్ల ఆ సంవత్సరం పంటలు బాగా పండి శిస్తు వసూళ్లు బాగా జరిగి మన్రో అనుసరించిన విధానం సరైనదేనని ఇది నిరూపించింది. సో ఏది? రైతువారి పద్ధతి. సో ఇక్కడ చూసినట్లయితే ఇది మనకి ప్రకాశం బ్యారేజీ. సో అభివృద్ధి కార్యక్రమాలు, భారీ నీటి సాగు పథకాలలో పెట్టుబడులు పెట్టడం ప్రభుత్వ విధి అని కొంతమంది బ్రిటిష్ పరిపాలకులు భావించారు. వీటి వల్ల రైతులు పొలాలకు సాగు చేసి అధిక విలువైన వాణిజ్య పంటలు పండించడం వీలవుతుందని భావించారు. సర్ ఆర్థర్ కాటన్ అవిశ్రాంత కృషి వల్ల మనకి 1852లో ధవళేశ్వరం, గోదావరి పైన ఉంటుంది ఇది, ధవళేశ్వరం అనేది నిర్మాణం పూర్తయింది. సో 1883లో తీవ్ర కరువుకు గురైన ఈ జిల్లాల్లో ఆనకట్ట వల్ల సంపద వెళ్ళి విరిసింది. సో అదేవిధంగా విజయవాడ వద్ద కృష్ణానదిపై 1855లో ఆనకట్ట కట్టారు. దీనివల్ల డెల్టా ప్రాంతాలు సంపన్నమయ్యాయి. సో రాయలసీమలోని మెట్ట భూములకు నీళ్లు అందించడానికి 1857 తర్వాత కర్నూలు, కడప, కేసీ కాలువలు నిర్మించారు. కేసీ కెనాల్ నిర్మించారు. ఈ చర్యలు చెప్పుకోదగినవే అయినప్పటికీ వాటి వల్ల కొన్ని ప్రాంతాలు మాత్రమే లాభపడ్డాయి. సో దేశంలోని అధిక శాతం భూమి ఇంకా వర్షాధారంగానే ఉంది. చిన్న చెరువులు, బావులు వంటి సాగునీటి పథకాల్లో జమీందారులు, ధనిక రైతులు పెట్టుబడులు పెడతారన్న ఆశలు నెరవేరలేదు. సో ఇక్కడ మనం చూసినట్లయితే నెరవేరలేదు. సో ఇక్కడ ఫలితాలు చూసినట్లయితే రైతువారి ప్రాంతాలలో కూడా భూమి శిస్తుని చాలా ఎక్కువగా నిర్ణయించసాగారు. సో ఇక్కడ చూసినట్లయితే జమీందారీ ప్రాంతాలలో మాదిరి కాకుండా దీనిని 20-30 సంవత్సరాలకు ఒకసారి నిర్ణయిస్తారు. ఈ కాలం ముగిసిన తర్వాత మారిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని శిస్తును తిరిగి నిర్ణయించేవాళ్ళు. భూమి శిస్తు చాలా ఎక్కువగా ఉండి మొదట్లో దానిని బలవంతంగా వసూలు చేయాల్సి వచ్చేది. అయితే కొంతకాలానికి భూమి శిస్తు కట్టే ధరలు వేగంగా పెరగటంతో రైతులు తమ భూములను సాగు చేయడానికి కౌలుదారులకు ఇచ్చి వారి నుంచి పంట వసూలు చేయడం సైతం లాభసాటిగా ఉండేది. సో ఇక్కడ అనతి కాలంలోనే రైతువారి ప్రాంతాల్లో కూడా భూస్వాములు ఏర్పడి తమ భూములను నిస్సహాయులైన కౌలుదారులకు అధిక మొత్తం కౌలుకు ఇవ్వసాగారు. రైతులు ప్రభుత్వానికి చెల్లించే భూమి శిస్తు కంటే కౌలుదారులు 3 నుంచి 7 రెట్లు ఎక్కువ కౌలు చెల్లించేవారు. అంటే రైతు కొంత భూమికి 100 రూపాయల భూమి శిస్తుగా ప్రభుత్వానికి చెల్లిస్తుంటే అదే భూమి నుంచి కౌలుగా 300 రూపాయల నుంచి 700 రూపాయల కౌలుగా లభించేది. సో ఫలితంగా వాళ్ళకు కూడా వ్యవసాయాన్ని మెరుగుపరచడానికి పెట్టుబడులు పెట్టడంలో ఆసక్తి లేకుండా పోయింది. ఎక్కువ మొత్తాలకు భూమిని కౌలుకు ఇవ్వటంపైనే దృష్టి పెట్టారు. సో ఇక్కడ చూసినట్లయితే వాణిజ్యీకరణ, వడ్డీ వ్యాపారస్తులు భూమి నుంచి ఆదాయాన్ని పెంచాలన్న కోరికతో భూమి శిస్తును రెవెన్యూ అధికారులు గణనీయంగా పెంచేశారు. ఆ శిస్తులను రైతాంగం చెల్లించలేక ఊళ్ళు విడిచి పారిపోసాగారు. ఆ విధంగా
అనేక ప్రాంతాల్లో ఊళ్ళు నిర్మానుష్యంగా మారాయి. కొత్త విధానం వల్ల రైతులు ధనిక భూస్వాములుగా మారతారని ఆశాబాహులై అధికారులు భావించారు. కానీ అధిక భూశిస్తు వల్ల ఇది జరగలేదు. శిస్తులు కట్టడానికి రైతులు వడ్డీ వ్యాపారస్తుల నుంచి చాలా వరకు అప్పు తీసుకోవాల్సి వచ్చేది. అయితే వాళ్ళు సకాలంలో అప్పులు చెల్లించకపోతే వడ్డీ వ్యాపారస్తులు కోర్టుకు వెళ్ళి భూములు వేలం వేయించి తమ అప్పులను వసూలు చేసుకునేవాళ్ళు. శిస్తు వసూలుకు బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త విధానం వల్ల అనేక మంది రైతులు అప్పుల ఊబిలో కూరుకున్నారు. సో ఇక్కడ చూసినట్లయితే రైతుల అప్పులు పెరగడానికి మరొక కారణం కూడా ఉంది. వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి అవుతుందనడం వల్ల వాటి ధరలు అంతర్జాతీయ మార్కెట్లో నిర్ణయించబడేవి. ఉదాహరణకు 1861వ సంవత్సరంలో అమెరికాలో అంతర్యుద్ధం తలెత్తడం వల్ల పత్తి గిరాకీ ఇక్కడ సరఫరా బ్రిటిష్ కర్మాగారాలకు భారతదేశంపై ఆధారపడ్డారు. దాంతో ఇక్కడ ధరలు గణనీయంగా పెరగసాగాయి. సో 1865లో అమెరికాలో అంతర్యుద్ధం ముగియటంతో భారత పత్తికి గిరాకీ తగ్గి దాని ధరలు పెరిగిపోయాయి. సో ఇక్కడ చూసినట్లయితే 1864లో కిలోకి 12 అనాల ధర ఉండగా 65లో అంటే 1865లో 6 అనాలకు పడిపోయింది. సో తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించలేక రైతులు చాలా కష్టపడాల్సి వచ్చింది. సో ఇక్కడ చూసినట్లయితే తమ పట్టులోకి వచ్చే రైతుల సంఖ్య పెరుగుతుండడంతో వడ్డీ వ్యాపారస్తుల సంపద కూడా పెరుగుతూ వచ్చింది. పత్తి పంటతో ఇబ్బడి ముబ్బడిగా లాభాలు సంపాదించుకుంటున్న గంజాం రైతులు ఉన్నప్పటి నుండి బికారులుగా మారారు. సో అంతేకాదు, అంతకుముందు వరి పండించే పొలాల్లో పత్తి సాగు చేయించడం వల్ల బియ్యానికి కొరత ఏర్పడింది. దీనివల్ల అన్ని వర్గాల ప్రజలు ప్రభావితులయ్యారు. సో గంజాం కరువుగా పేర్కొనే ఆ కరువు వల్ల ఆకలితో వేలాది మంది చనిపోయారు. దారిద్ర్యం కారణంగా చాలామంది ప్రజలు దక్షిణాఫ్రికా, ఫిజీ, మారిషస్, బర్మా, మలేషియా మరియు కరేబియన్ ద్వీపాలలో చెరుకు పత్తి తోటల పెంపకంలో పని వాళ్ళ అవసరం ఉందన్న ఒప్పంద కార్మిక మరియు కూలీలుగా బలవంతంగా వెళ్ళవలసి వచ్చింది. సో ఇక్కడ రైతాంగాన్ని దోచుకుంటున్న జమీందారులు. వలస పాలనలో భూస్వాములు వారి సొంత భూములలో రైతాంగంతో బలవంతంగా డబ్బులు ఇవ్వకుండా పని చేయించుకునేవాళ్ళు. దీనినే వెట్టి అంటారు. వెట్టి అంటే పని చేయించుకొని, అంటే డబ్బులు ఇవ్వకుండా పని చేయించుకునే వాళ్ళని మనం వెట్టి అంటాం. వెట్టి అని అనడం జరుగుతుంది. డబ్బులు అంటే ఇక్కడ చూసినట్లయితే పాలనలో భూస్వాములు వారి సొంత భూములలో రైతాంగంతో బలవంతంగా డబ్బులు ఇవ్వకుండా పని చేయించుకునేవారు. వారిని ఏమంటాం మనం? వెట్టి అంటాం. దాన్ని ఏమంటాం మనం? దీన్నే వెట్టి అనడం జరుగుతుంది. సో జమీందారులు కొంతమందిని వెట్టి చాకిరీ చేయించుకునేవారు. సో దానికి డబ్బులు కూడా ఇచ్చేవారు కాదు. సో ఒకవేళ ఎవరైనా అందుకు నిరాకరిస్తే సైనికులతో బలప్రయోగం చేసేవాళ్ళు. సో రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళను కూడా సైనికులు పట్టుకొచ్చి జమీందారుల భూముల్లో వెట్టి చేయించేవాళ్ళు. సో ఈ విధంగా జమీందారుల భూముల్లో పనిచేయాల్సి రావటం వల్ల రైతులు తమ సొంత పొలాల్లో సరిగా పనిచేయలేకపోయేవాళ్ళు, తమ భూములను సాగు చేయలేకపోయేవాళ్ళు. 1878లో వెలువడిన ఒక ప్రభుత్వ నివేదిక ఆధారంగా వాళ్ళ దీనస్థితి తెలుస్తుంది. రైతులు తమ పొలాల్లో బావులు తవ్వరు, వాటికి సాగునీళ్ళు అందించరు. సో మురుగు కాలువలు తీయరు, గట్లు వేయరు, ఎరువులు వేయరు అని ఈ నివేదిక తెలియజేసింది. ఏ క్షణంలో తమ భూమి నుంచి వెళ్ళగొడతారో అన్న భయంతో తమ భూములను బాగుపరిచే పని ఏది వాళ్ళు చేసేవాళ్ళు కాదు. సో వాళ్ళు తమ భూమి బాగుపరిచిన మరుక్షణం వాళ్ళ నుంచి తీసుకునే కౌలును జమీందారు వెంటనే
పెంచేస్తాడు. సో అంతేకాదు రైతులు తమ భూములు బాగు చేసుకుంటే తమ హక్కుల కోసం పోరాడతామన్న భయంతో కూడా అసలు ఆ పనులు చేయకుండా జమీందారులు వాళ్ళకు అడ్డుకునేవారు. సో ఈ విధంగా జరిగింది. అదేవిధంగా అంతులేని వసూళ్లు, శిస్తులు, చెల్లింపులు మనం చూసినట్లయితే రకరకాల సాకులతో రైతుల నుంచి సాధ్యమైనంత డబ్బు వసూలు చేయడానికి జమీందారులు ప్రయత్నించారు. సో జమీందారు ఇంటికి నెయ్యి, పాలు, కూరగాయలు, బెల్లం, గడ్డి, పిడకలు వంటివి రైతులు ఉచితంగా నిత్యం సరఫరా చేయాలి. భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉండేది. బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్లో పెద్ద పెద్ద భూస్వాములు చాలామంది ఉండేవాళ్ళు. ఒక్కొక్కరి కింద డజన్లు, వందల గ్రామాలు ఉండేవి. జమీందారుల ఆగడాలను ప్రతిఘటించడానికి రైతులు ప్రయత్నించేవాళ్ళు. సో ఇక్కడ మనం చూసినట్లయితే హైదరాబాదులో దొరలు, రైతులు చూసినట్లయితే హైదరాబాద్ రాష్ట్రంలో జాగీర్దారులు, సంస్థానాలు, ఇనాందారులు వంటి మధ్యస్థాయి పెత్తందారులు చాలామంది ఉండేవాళ్ళు. ఇంపార్టెంట్ బిట్స్ ఏమైనా వస్తే మీరు నోట్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. సో వీళ్ళ కింద ఉన్న ప్రాంతానికి వీళ్ళే స్వతంత్ర అధిపతులు. వీళ్ళు భూమి శిస్తు వసూలు చేసి అందులోంచి కొంత మొత్తం పేష్కష్గా నిజాంకి చెల్లించి మిగిలిన మొత్తం తాము ఉంచుకునేవాళ్ళు. ఇది నిజాంకు చెల్లించేది ఏంటి? పేష్కష్. సో తమ పాఠశాల ప్రాంతాల పరిపాలనకు వాళ్ళే బాధ్యత వహించేవారు. హైదరాబాద్ రాష్ట్రంలో 6,535 గ్రామాలలో 1,500 జాగీర్లు, 497 గ్రామాల్లో 14 సంస్థానాలు ఉండేవి. నిజాం సొంత జాగీర్ని ఏమంటాం మనం? సర్ఫ్-ఏ-కాజ్. సో మనకిది డైరెక్ట్ బిట్టు మనకు పడడం జరుగుతుంది. నిజాం సొంత జాగీర్ను మనం ఏమని పిలుస్తామంటే సర్ఫ్-ఏ-కాజ్ భూములు ఎవరి అంటే నిజాం యొక్క సొంత జాగీర్ భూములని మనం చెప్పాల్సి ఉంటుంది. 1,400 గ్రామాలు ఉండేవి. మిగిలిన ప్రాంతాల్లో పాలన కింద విధంగా సాగేదని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే హైదరాబాద్ను పాలించిన నిజాంలు బ్రిటిష్ వారి నియంత్రణలో ఉండటం వలన వాళ్ళ విధానాలను అనుసరించాల్సి వచ్చేది. 19వ శతాబ్దపు తొలి సంఘంలో దేశ్ముఖ్ల ద్వారా సాధ్యమైనంత ఎక్కువ భూమి శిస్తు వసూలు చేయడానికి ప్రయత్నించారు. దీనివల్ల వ్యవసాయం అనేది కుంటుపడడం జరిగింది. రైతులు భూమి వదిలి పారిపోసాగారు. ఈ పరిస్థితి దృష్ట్యా నిజాం ప్రభుత్వం భూమి శిస్తు వసూళ్లకు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనివల్ల జిల్లాలో నియమితులైన అధికారుల ద్వారా నేరుగా శిస్తు వసూలు చేయసాగారు. సో పాత భూస్వాములకు నష్టపరిహారంగా రుసుం అనే వార్షిక మొత్తాలు ఇచ్చేవాళ్ళు. సో మళ్ళీ భూములకు చుట్టుపక్కల ఉన్న బంజరు అటవీ భూములకు పూర్తి హక్కుతో పట్టాలు ఇచ్చారు. ఆముదం, వేరుశెనగ వంటి పంటలను పెద్ద ఎత్తున ఎగుమతి మార్కెట్ ఉందని తెలుసుకున్న భూస్వాములు ఈ పంటలు పండించడానికి మరిన్ని బంజరు భూములను సాగులోకి తెచ్చారు. అయితే ఈ భూముల మీద పని ఎవరు చేయాలి? భూస్వాములు వెట్టి పరిధి పెంచి తమ భూములపై మామూలు రైతులు, చేతి వృత్తుల వాళ్ళు, సేవలు అందించే కులాల వాళ్ళు వేతనం లేకుండా పనిచేసేలా బలవంతం చేశారు. ఈ పెద్ద భూస్వాములను దొరలని వ్యవహరించేవారు. వీళ్ళు గడీలనే కోటల్ లాంటి పెద్ద ఇంట్లలో పెద్ద సంఖ్యలో సైనికులతో ఉండేవారు. వాళ్ళ కింద కౌలుదారులు సాగు చేసే భూములు, బలవంతపు చాకరీతో నేరుగా సాగు చేసే భూములు విస్తృతంగా ఉండేవి. సో గ్రామంలో వడ్డీ వ్యాపారస్తులు కూడా వీళ్ళే. ఎవరు? దొరలు. మొత్తం గ్రామం మీద తీర్పులు చెప్పే హక్కు వీళ్ళకు ఉండేది. గ్రామంలోని తగాదాలన్నింటినీ వాళ్ళు పరిష్కరించేవారు.
ఇటువంటి సందర్భాలలో పై కులాల పట్ల పక్షపాతం చూపేవారు పట్వారీల వంటి ఇతర గ్రామస్థాయి అధికారులు, ఇతర చిన్న భూస్వాములు సైతం వాళ్ళ ఆదేశాలను పాటించాల్సిందే. తక్కువ కులాలకు చెందిన శ్రామికులు పై కులాల వాళ్లకు, ప్రత్యేకించి భూస్వాములకు ఉచితంగా పనిచేసేలా చూపేవాళ్ళు. కింది కులాలకు చెందిన వ్యక్తులు చొక్కా అంటే కింది కులాలకు చెందిన వ్యక్తులు ఏంటంటే చొక్కా వేసుకోకూడదు, తలపాగా కట్టుకోకూడదు, తలపాగా కూడా కట్టుకోకూడదు. సో చెప్పులు వేసుకోకూడదు వంటి నియమాలను అమలు చేసేవాళ్ళు. దొరల ముందు వీళ్ళు వంగి వంగి నిలబడి దొర అని సంబోధించాలి. సో ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ ప్రాంతంలో అప్పటి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో 1000 ఎకరాలకు పైగా భూమి ఉన్న దొరలు 550 మంది ఉన్నారు. విష్ణూరు రామచంద్రారెడ్డి, జన్నారెడ్డి, ప్రతాప్ రెడ్డి మాదిరి 1,00,000 ఎకరాలు ఉన్న భూస్వాములు కూడా ఇక్కడ మనకి కనిపించడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే కరువులు. బ్రిటిష్ పాలనలో కరువులు, తీవ్ర ఆహార కొరతల వల్ల తరచూ సంక్షోభాలు తలెత్తేవి. సో అధిక శిస్తులు, కౌళ్ళ వల్ల కానీ, పంటలు పండినప్పుడు కానీ ఏర్పడే క్లిష్ట పరిస్థితులను తట్టుకోవటానికి రైతాంగం వద్ద తగినంత నిల్వలు ఉండేవి కావు. సో ఇక్కడ చూసినట్లయితే మరోవైపు ఆహార ధాన్యాలు ఇతర దేశాలకు ఎగుమతి అవుతూ ఉండేవి. సో ఆహార ధాన్యాలను అక్రమంగా నిల్వ చేసి వ్యాపారస్తులు కృత్రిమ కొరత సృష్టించినప్పుడు కూడా ప్రభుత్వం జోక్యం చేసుకోవటానికి నిరాకరించేది. సో ఇక్కడ మిగిలిన ప్రాంతాల మాదిరిగానే 19, 20వ శతాబ్దాలలో ఆంధ్ర ప్రాంతం తీవ్ర కరువులతో కుదేలయ్యింది. అన్నింటిలోకి తీవ్రమైన కరువు 1865-66లో మనకు గంజాంలో సంభవించింది. దీని గురించి ఇంతకు ముందే మీరు చదివారు. సాగునీటి సౌకర్యాలు లేని రాయలసీమ ప్రాంతంలో కరువులు తరచుగా సంభవించేవి. 19వ శతాబ్దం ద్వితీయార్ధంలో 11 కరువులు వచ్చాయి. వీటి వల్ల వేలాది ప్రజలు చనిపోయారు. ఆంధ్ర జిల్లాల్లో పలుచోట్ల ప్రజలు ఆహార లూటీలకు పాల్పడ్డారు. ఈ దౌర్జన్యాలను అరికట్టడానికి సైనికులను పంపించారు. ఇక్కడ రైతాంగ ఉద్యమాలు. సో అధిక భూమి శిస్తులు, భూస్వాములు, వడ్డీ వ్యాపారస్తుల దోపిడీల కారణంగా రైతాంగం తీవ్ర ఇబ్బందుల పాలైందని పైన చూసాం. వలస పాలనలో దేశంలోని వివిధ ప్రాంతాల్లోని రైతులు, భూస్వాములు, వ్యాపారస్తులు అధికారులకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. వీటిల్లో ముఖ్యమైనవి 1860ల నాటి డెక్కన్ తిరుగుబాటు, సో రంప ఫితూరీలు, మోప్లా పోరాటం. సో ఇవి సంఘటిత రూపాన్ని సంతరించుకున్నాయి. 19వ శతాబ్దంలో రైతాంగ ఉద్యమాలు తిరుగుబాటు రూపం తీసుకోగా 20వ శతాబ్దంలో రైతులు పెద్ద ఎత్తున జాతీయ ఉద్యమ శ్రేణుల్లో చేరారు. 1922లో ఉత్తరప్రదేశ్లోని అవధ్ ప్రాంతంలో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న జమీందారులకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించారు. అనేక మంది జమీందారులను సామాజికంగా బహిష్కరించి గ్రామాల నుంచి తరిమి కొట్టారు. తక్కువ కౌలు వసూలు చేయడానికి లేదా కౌలుదారులను తొలగించడానికి ప్రయత్నించిన జమీందారుల భూములను సాగు చేయడానికి రైతాంగం తిరస్కరించింది. తమ ఆందోళనను కొనసాగించడానికి రైతులు కిసాన్ సభలుగా సంఘటితమయ్యారు. సో ఇక్కడ కిసాన్ సభలుగా సంఘటితమయ్యారు. భూస్వామ్య వ్యవస్థ రద్దు చేయాలని, భూమి శిస్తు తగ్గించాలని, వడ్డీ వ్యాపారస్తులను నియంత్రించాలని వీళ్ళు ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే
కోరారు. ఈ తిరుగుబాట్లను అణచివేయటంలో జమీందారులకు బ్రిటిష్ ప్రభుత్వం సహాయం చేసింది. తర్వాత అధ్యాయాలలో మీరు తెలంగాణ రైతాంగ పోరాటం గురించి తెలుసుకుంటారని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కిసాన్ సభ అనేది రైతులు ఏర్పాటు చేసుకుంది. ఎవరికి అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవచ్చు. సో ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే ఒకసారి చూసే ప్రయత్నం చేసుకోండి, రాసే ప్రయత్నం చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే కీలక పదాలు: భూస్వాములు, వడ్డీ వ్యాపారస్తులు, జాగీర్లు, సంస్థానం, ఇనాందారులు, పట్టా, రైత్వారి, దేశ్ముఖ్. సో ఇదే విధంగా చాలా కీ పాయింట్స్ అయితే ఇందులో ఉండడం అయితే జరిగింది. 1-2 సార్లు వినండి. వింటే మీకు ఆ పాయింట్స్ ఏంటో మీకు ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. ఆ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు పిక్ చేసుకొని నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో అవి మీకు రివిజన్గా ఉపయోగపడడం అయితే జరుగుతుందనమాట. సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ ఆల్వేస్ థ్యాంక్ యూ. జై హింద్.